మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు సుమారు 25 రోజులు అయింది తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మన ఓడరేవు ప్రాంతాల నుంచి ప్లస్ మన ముమ్మిడివరం ఓడరేవు అమలాపురం నియోజకవర్గం నుంచి, అలాగే మన ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి సుమారు 7 మంది 3వ తారీఖున ఈ బోట్ ఫిషింగ్కి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడి నుంచి వాళ్ళ గురించి ఏ సమాచారం రాకపోవడం వల్ల వాళ్ళు సుమారు 20 రోజుల లోపల వాళ్ళు తిరిగి రావాల్సి ఉంది. కానీ 16-15కి ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు రావడానికి కానీ వాళ్ళ నుంచి ఏ కమ్యూనికేషన్ లేని ప్రాంతంలోని వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వచ్చి మా వాళ్ళు ఇప్పుడు దాకా రాలేదని ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా 18వ తారీఖుకే కూడా స్వయంగా కోస్ట్ గార్డ్కైనా, జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తిగా కోస్ట్ గార్డ్కైనా, నేవీకైనా అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంటు, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఆర్డీఓ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేస్తూ ఈ బోటు విషయాన్ని కనిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. దీంట్లోని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా దీన్ని మానిటర్ చేసుకుంటూ, ఆ టైంలో సెషన్స్ ఉన్న సమయంలోని కూడా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారిని కూడా స్వయంగా మీరు కూడా వెళ్ళి ఇక్కడ స్థానికులు ప్రజలు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి ఏ విధంగా మనం వీరి గురించి వెతుకున్నామో అన్ని విషయాలు కూడా తెలియచేయమని కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు ఉన్నా సరే వాళ్ళందరూ నేరుగా ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులందరినీ కలిసి మేము చేసిన ప్రతి కార్యాచరణ అన్నింటినీ కూడా వాళ్ళందరూ తెలియచేసుకుంటూ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వారికి అండగా ఉంటుందని కూడా వారికి తెలియచేయడం జరిగింది. దాని తర్వాత అన్ని విధానం మేము అందరూ కూడా ఆలోచించుకుంటూ ఇది రాష్ట్రం, కేంద్రం అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఒక జాయింట్ ఎఫర్ట్ కింద అందరూ కూడా ప్రయత్నాలు పెట్టుకుంటూ అది ఖచ్చితంగా వీరిని వెతికి పెట్టాలని కూడా తెలియచేయడం జరిగింది. దాని తర్వాత మాకు ఆదేశాల మేరకు మేము కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వాళ్ళకి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా సమాచారం వచ్చి ఏం జరిగింది అనే విషయాలు కూడా వాళ్ళు తెలుసుకుని ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిన ఆదేశాలు కూడా నేను వాళ్ళు కోస్ట్ గార్డ్కైనా, నేవీకైనా నేను తెలియచేస్తానని కూడా ఆయన అష్యూరిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా మేము డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసినప్పుడు ఆయన కూడా ఇమ్మీడియట్గా కూడా ఆయన ఇమ్మీడియట్గా ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ నేవల్ కమాండ్స్ని కూడా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఈ బోటు గురించి ఏ విధంగా అయినా సరే సమాచారం వస్తే అన్ని విధాలుగా జాయింట్ టాస్క్ ఫోర్స్ని ఆయన ఆదేశాలు చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా మేము అనుకున్నాం, ఎందుకంటే మాకు ఆ నైట్ 17th 18th మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ బోట్ అనేది అప్పుడు లాస్ట్ 3వ తారీఖునైతే సుమారు ఇక్కడ మన ఓడరేవు ప్రాంతంలోనే ఉన్నదని తెలుసుకున్నాక దాన్ని ఇప్పుడు అక్కడి నుంచి 17th వరకు మనం చూస్తే దాని డ్రిఫ్ట్ అనేది కొంచెం ఈ పారదీప్ వరకు, వెస్ట్ బెంగాల్ వరకు ఆ విధే ప్రాంతానికి వెళ్ళొచ్చు అని చెప్తే దాని తర్వాత మనము అక్కడ మన మ్యారిటైము మన కేంద్ర మినిస్టర్ లలన్ సింగ్ గారు ఆఫీస్ కూడా తెలియజేస్తూ చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలు, ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ కోస్ట్ గార్డే కాకుండా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, లేకపోతే ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళినప్పుడు మయన్మార్, బంగ్లాదేశ్ వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేస్తూ, ఎందుకంటే వీళ్ళు మా అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు తెలియచేసిందని కొత్త బోట్ అండి, అదే రోజున ఫస్ట్ టైం అది ప్రారంభించుకుంటుంది. దానివల్ల ఖచ్చితంగా ఉండే ఎక్కువ ఇష్యూ అయినా ఉండుంటే ఇంజిన్ ఫెయిలియర్ ఉండే సమాచారం అనేది ఎక్కువగా వాళ్ళందరూ కూడా అంచనా వేయడం జరిగింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలని, చుట్టుపక్కల బే ఆఫ్ బెంగాల్ని పూర్తిగా వీళ్ళని వెతికే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళిద్దరు కేంద్ర మంత్రులు గారు ప్రధానమంత్రి గారికి కూడా సూచనలు వాళ్ళకి కూడా తెలియజేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికీ కూడా అలర్ట్ చేస్తామని కూడా తెలియజేశారు. అదన్నీ తెలియచేసిన తర్వాత మేము మొన్న మాకు ఒక సమాచారం, ఎందుకంటే అక్కడ వెస్ట్ బెంగాల్లోని మా ఇతరు వీళ్ళు కూడా మన ఎయిర్ ఫోర్స్ ఆయన ఇక్కడ ఒక బోటింగ్
ఈ ఫిషింగ్ బోటింగ్ సర్వీస్ అనేది ఆయన ఉన్నది. సో ఆయన వేటకి వెళ్తున్నప్పుడు ఈ బోటుని చూసి వీళ్ళని ఒకసారి ఏంటిది, ఎందుకంటే మనకి ప్రతి రాష్ట్రంలోని ప్రతి రాష్ట్రం బోట్లు ఒక ప్రత్యేక కలర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఉన్నది రెడ్ కలర్లో ఉంటే మంది ఎల్లో కలర్ ఉంటుంది. సో ఇది చూసి ఇది మన బోటు కాదు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ తెలుసుకున్న వెంటనే వాళ్ళు వేటకి వెళ్ళాల్సిన ఉన్న సమయం, కానీ ఇది కాదు, వీళ్ళని వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని ఒక బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను ఈరోజు కోరి మీరు ఖచ్చితంగా రావాలి వాళ్ళతో పాటు అని అంటే వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ విధంగా వీళ్ళందరినీ గురించి ఆచి చూస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ రమ్మన్నాం. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషించాం. అదేవిధంగా వీళ్ళందరూ ఈరోజు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఒక్కటే మేము తెలియజేస్తున్నాం, ఎందుకంటే మాకు తెలిసిన వెంటనే అన్ని విధాలుగా అందరికీ కూడా మనము సమాచారం తెలియజేసి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని పరిష్కరించాలి. కానీ మీ అందరినీ ఒక మంచిది, ఎందుకంటే మీరు ఇంజన్ ఆగిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎంత బాధ్యత తీసుకుని, ఎందుకంటే కొంచెం మనం ఉండే సమయం కొంచెం ఎక్కువ, దానివల్ల భోజనాలన్నింటినీ కూడా బాధ్యత తీసుకుంటూ 2 రోజుల పూటకి తినుకుంటూ ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వాళ్ళకి బాధ్యతగా తీసుకుంటూ 7 మంది ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ జాగ్రత్తగా వీళ్ళు వెనక్కి తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడు అదే తెలియజేసుకుంటా. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది సమస్యలు ఉన్నప్పుడు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గత 25 రోజుల్లోని మీ కుటుంబాలని కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఏమున్నా సరే దాన్ని ఆదుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఇప్పుడు ఈరోజు కుటుంబాలతో మాట్లాడకుండా రానున్న రోజుల్లోని ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం యంత్రాంగం మేము అన్నింటినీ కూడా మిమ్మల్ని ఆదుకుంటామని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. మరొక్క విషయం, ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా కోస్ట్ గార్డ్కైనా సరే, నేవీకైనా సరే, ప్రధాన మంత్రి గారికైనా సరే, మన డిఫెన్స్ మినిస్టర్ గారికైనా సరే, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారికైనా సరే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇలాగా వీళ్ళందరూ కనిపించట్లేదని ఒక మాట తెలిసిన వెంటనే అందరూ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు యంత్రాంగాలు అన్నింటినీ కూడా అరెస్ట్ చేస్తూ అన్ని విధానంగా వీళ్ళందరినీ ఆదుకునే విధంగా బాధ్యత నిర్వహించారు. అదేవిధంగా నేను ఇది ఒక సమాచారం తెలియజేసినట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న మీటింగ్లు సమస్యలు అన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ నన్ను కలిసే విధంగా నన్ను రమ్మని కూడా తెలియజేశారు. దీనికి మీరందరూ నాకు ఇచ్చిన సహాయానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మేము 3వ తారీఖున ఇక్కడ బయలుదేరామండి. 3వ తారీఖున బయలుదేరితే 3వ తారీఖుని ఏట ప్రాంతానికి వెళ్ళేటప్పటికి 7-8 అయిందండి. 8ంటికి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ నుంచి యాంకర్ వేసుకునండి, బుట్ట అంటారండి దాన్ని, ఆ బుట్ట వేసుకుని 30 మైళ్ళు దగ్గరలో ఉంటే అక్కడ లోతు అయితే మాత్రం ఒక 100 మీటర్ల పైనే ఉంటుందండి, ఇంకెక్కువ ఉంటుంది. అయితే ఇంకా అక్కడ లోతు అందదు. ఇంకా అక్కడ నుంచి ఫిషింగ్ చేసుకుందాం అనుకుంటే ఆ నైట్ మాకేం దొరకకపోతే ఇంకా అక్కడ నుంచి వేరే చోటకి వెళ్దామని చెప్పి ఇంజిన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకపోతే ఇంకా అలాగ మమ్మల్ని రోజు రోజుకి 280 మైళ్ళలోకి లోపలికి లాక్కెళ్ళిపోయింది. లోపలికి లాక్కెళ్ళిపోతే ఇంకా అక్కడ నుంచి మేము దానికి బరకాలు తర్వాత అన్నీ కట్టుకుని గాలి సాయంతో ఎదరకొద్దామని చెప్పేసి కొంత దూరం వస్తుంటే రాగా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయేదాన్ని. గాలికి ఒక్కో కెరటం ఇరిగి పడుతుంటే ఒళ్ళు వణుకొచ్చేసేదండి గాలికిని దీనికిని. అప్పుడు చెట్టు అంత ఎంత వచ్చేసేదండి. అక్కడ పెద్ద చేపలు, అవి ఒక చేప అయితే వచ్చి బోటు చెప్పు, అది నువ్వు ఉన్నావు కదా అప్పుడు, చేప చూస్తే భయం వేసిందండి. ఇంకా మా ఒక కారు వెళ్ళిపోద్ది అనమాట అండి దాని నోట్లోంచి, వచ్చిన కారు వెళ్ళిపోద్దండి. అంతంత పెద్ద చేపలు భయం వేసి బోటు తిరగేస్తాయేమని చెప్పేసి వణుకొచ్చేసేదండి. అటు పక్కన ఒక 100 చేపలు, ఇటు పక్కన ఒక 100 చేపలు, వెనకాల 100 చేపలు, అలా మా తోట వచ్చేసేయండి. ఈ లైటింగ్కి నువ్వు ఏమైనా చేస్తాయేమని భయం వేసేదండి. ఇంకా మమ్మల్ని ఏం చేయలేదు కానండి. కడకి మెల్లమెల్లగా దిగాకి చేరుకున్నామండి. దిగాకి చేరుకుంటే అదిగో సారు ఆ ఊరైన మమ్మల్ని కాపాడి, ఇదిగోండి వీళ్ళు ఈ సారు మా ఆయన బోటు పంపించి మమ్మల్ని సురక్షితంగా వాళ్ళ ఊరు తీసుకెళ్ళి మాకంతానే
మా హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ ఒక ఆయనకు ఒంట్లో బాగోకపోతే ఆయన చూపించడం అన్నీ బాగా చేసి We got them around 70 nautical miles from Diga, and our boat recovered them, rescued them, and took to our coastal area. And we looked after all the things, all they need. सब कुछ हम लोग किए हैं. हॉस्पिटल आते ही हॉस्पिटल में लेके गए. एक उनमें 7 में से एक आदमी का तबीयत थोड़ा ख़राब था. ही वॉज एडमिटेड. बाद में उनको छोड़ा गया और उनका पूरा सब कुछ लुक आफ्टर किया गया बहुत बढ़िया तरीके से. हम भी एक्सपेक्ट करते हैं हमारा भी बोट इधर उधर घूमता है, हमारा भी साथ भी हो सकता है चीज़, तो हमारा इधर भी आ सकता है. मैं सुना इन लोगों से सुना कि 3 ट्रॉलर उनके साइड बाई गए थे बट दे डिडंट हेल्प. ये नहीं होना चाहिए. मैं ये मैसेज आप लोगों के थ्रू देना चाहता हूँ सारे फिशरमैन को. ये हमारा मोरल रिस्पॉन्सिबिलिटी होता है, किसी के साथ भी हो सकता है. सब हेल्प करें एक दूसरे का, तो ऐसे ही हमारा इंडस्ट्रीज चलेगा. तो यही उम्मीद करता हूँ सबसे. हमारा बोट भी इधर फंस सकता है, आप लोग हेल्प करेंगे. आपका बोट उधर आया, हम हेल्प किए, और ये लोग तो बहुत फॉर्चुनेट है. दे आर वेरी मच फॉर्चुनेट. वी आर ऑल्सो फॉर्चुनेट टू हेल्प देम आउट.